ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఆగస్ట్ నెలలో 2024 సంవత్సరంలో పంచానన యోగం అక్టోబర్ 20 వరకు 2024 సంవత్సరంలో ఏర్పడబోతోంది. దీనివల్ల మనకి పంచానన యోగం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక 5 గ్రహాలు వరుసలో బర్త్ చార్ట్ వ్యక్తిగత జాతకాల్లో చూసినప్పుడు బర్త్ చార్ట్ నుంచి ఏవైనా 5 గ్రహాలు వరుసలో ఉంటే మధ్యలో ఏ రాశి గ్యాప్ లేకుండా దాన్ని పంచానన యోగం అంటారు. అటువంటి యోగము ఇప్పుడు మనకి ఈ యొక్క ఆగస్టు నెలలో మనకి కలగబోతోంది. ఎలాగంటే వృషభ రాశిలో మే 1 నుంచి గురుడు అక్కడే ఉన్నాడు. అలాగే ఆగస్టు 26 నుంచి కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. ఆగస్టు 22 నుంచి బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆగస్టు 16 నుంచి రవి సింహరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి శుక్రుడు మరి కన్యారాశిలో ఉన్నాడు. కేతు కూడా కన్యారాశిలో ఉన్నాడు. దీనివల్ల మనకి పంచానన యోగం ఏర్పడిపోతుంది మొత్తం 12 రాశుల వారికి కూడా. మరి దీనివల్ల కొంతమందికి మంచి జరగబోతోంది, కొంతమందికి మరి వ్యతిరేక ఫలితాలు, కొంతమందికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి అన్నమాట. దానివల్ల ఏమిటండి, ఏ రాశుల వారికి మనకి మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, ఏ రాశుల వారికి అధమంగా ఉంటుందో ముందు మనం తెలుసుకుందాం. ఫస్ట్గా మనకి మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ధన విషయంలో ఇంప్రూవ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కాబట్టి మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మనకి మేషరాశి వారికి చాలా బాగుంటుంది. మరి ఈ యొక్క వృషభ రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరంగా ముఖ్యంగా. అలాగే ఈ యొక్క మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది కూడా అధమ ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి. అంటే ఆర్థిక పరంగా నో ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇక మిగతా విషయాలు కూడా మనకు అలా జరుగుతూ ఉంటాయి, యావరేజ్గా జరుగుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశిని తీసుకున్నప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఆర్థిక పరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ పరంగా ఎంతో ఎదుగుదల, ఆరోగ్యపరంగా ఎంతో ఎదుగుదల, ఇవన్నీ కూడా కనబడతాయి. అలాగే ఈ యొక్క సింహ రాశి వారి దగ్గరికి తీసుకున్నప్పుడు మనకి చక్కటి ఫలితాలు, శుభమైనటువంటి ఫలితాలు మనకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో డెవలప్మెంట్తో, ఆల్ ఆఫ్ ఎ సడన్ డెవలప్మెంట్తో మనం వీళ్ళంతా కూడా ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది, అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి మొత్తం ఈ పంచానన యోగం ఏర్పడడం వల్ల. కాబట్టి వీళ్ళు కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పడతాయి. ఇక తులారాశి వారికి అధమంగా ఉంటుంది. మరి అప్పులు వస్తాయి తప్ప వీళ్ళకి వృత్తిపరంగా డెవలప్మెంట్ అనేటటువంటిది తక్కువగా మనకి ఉంటుందన్నమాట. ఇకపోతే మనకి వృశ్చిక రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది. ఇక ధనుస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మరి చక్కగా వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని రంగాల్లో కూడా చాలా బాగుంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటాయి. అప్పులు పుడతాయి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ చూడనటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ చూస్తారు. భార్యాభర్తలు కొట్టుకు దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా విడాకులు కావాలని ఉబలాట పడుతున్న వాళ్ళకి ఇమీడియట్ ఉబలాటం తీరిపోతూ విడాకులు వచ్చేస్తాయి. అలాగే వేరే వేరే విశ్వవిద్యాలయాల్లో మరి సీట్లు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు రావడం, ఇలాగా అన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు. మరి ఈ యొక్క కుంభరాశిని తీసుకుంటే కుంభరాశి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
ఈ కుంభరాశి వారికి మానసికంగా పాపం వీళ్ళకి బాధలు ఉంటాయి. తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీనరాశి వారికి తీసుకున్నప్పుడు మరి యావరేజ్గా మధ్యస్థంగా ఉండడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి డెవలప్మెంట్, మరి అనుకున్నదంతా కూడా సాధించడం, పనులన్నీ కూడా కొద్దిగా అప్పుల పాలైనా, కొద్దిగా బెట్టింగ్స్లోను వాటిల్లోనూ లూజ్ అయినా కూడా ఏ విధంగా కూడా వీళ్ళకి నష్టమేమీ లేదనమాట. ఈ విధంగా ఈ 12 రాశుల వారికి ఈ పంచానన యోగం ఏర్పడడం వల్ల ఈ ఆగస్ట్ నెలలో మనకు అక్టోబర్ 20 వరకు 12 రాశులకి ఈ విధంగా ఈ రాశుల వారికి మంచి జరుగుతుంది, ఈ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, మిగతా రాశుల వారికి హతమంగా ఉంటుందన్నమాట. ఇక మనం ఒక్కొక్క రాశి గురించి మనం ఎలా ఉంటుంది అన్నది విడిగా చూసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి పంచానన గ్రహయోగం అనేటటువంటిది 2024 అక్టోబర్ 20 వరకు జరుగుతుంది. దీనివల్ల మనకి మళ్ళీ చెప్తాను ఇది తీసేయండి, మళ్ళీ చెప్తాను. ఉంచే లేకపోతే ఎడిట్ చేసుకుంటావు కదా. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి పంచానన గ్రహయోగము అక్టోబర్ 20, 2024 సంవత్సరం వరకు పట్టబోతోంది. దీనివల్ల వృశ్చిక రాశి వారు అమోఘంగా ఎదిగిపోతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అత్యద్భుతంగా మీరు పైకి వస్తారు, జీతాలు బాగా పెరుగుతాయి. మరి గృహిణులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ భర్తల సంపాదనలు చాలా చక్కగా కొని మీకు చక్కగా కార్లు, బిల్డింగ్లు ఇవన్నీ కూడా కొని పెడతారన్నమాట. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ పనికి గుర్తింపు వచ్చి వాళ్ళ బాసుల దగ్గర నుంచి, ఆ తర్వాత వాళ్ళతో పాటు పనిచేసేటటువంటి కొలీగ్స్ అవనివ్వండి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా మీకు సహకరించడం జరుగుతుంది. మీ క్రింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దుష్ట జన సహవాసం మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ విధంగా ఫోన్లు అనేటటువంటిది ముందు మాధ్యమికంగా శుక్రుడు కేతువు కలవడం, రాహు చక్కగా శుక్రుడు కేతువుల్ని ఇద్దరినీ కూడా సప్తమ దృష్టితో చూడడం వల్ల ఫోనుల్లో గంటలు సోదులు వేస్తారు. అవతల వాళ్ళు ఎవరైనా సరే తెలిసినా తెలియకపోయినా ఆ సోదులు వేయడం ద్వారా ఏదో ఒక రోజున మిమ్మల్ని వాళ్ళంతా కూడా మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి. మరి ప్రేమికులైతే మాత్రం ఖచ్చితంగా ఎలూప్మెంట్లు జరిగి లేచిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగా ఈ ఫోన్లు అనేటటువంటివి తగ్గించుకోవాలి. మీ తల్లిదండ్రులు చెప్పినా వింటలేదు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పినా వింటలేదు, గురువులు చెప్పినా వినలేదు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా గంటలు ఫోన్లు మాట్లాడడం, సోదులు తగ్గించండి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకున్నదంతా కూడా సాధించడానికి పంచానన గ్రహయోగం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. మరి రకరకాల పిండి వంటలు, రకరకాల వంటలు మీరు వండడం ద్వారా చక్కటి గుర్తింపు మీకు వస్తుంది. ఎవరైతే మరి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పారితోషికాలు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. చాలా గొప్ప స్థాయికి వృశ్చిక రాశి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. మీ పిల్లలు హాస్టల్స్ నుంచి రావడము, మరి మీరంతా కూడా మళ్ళీ 10 రోజుల పాటు మా చిన్నపిల్ల 8th క్లాస్ చదువుతుందండి, మరి స్కూల్లో మాకు చదవడం లేదు కాబట్టి అని హాస్టల్స్లో వేసేసి మీరు ఫ్రీ అయ్యి పిల్లలందరినీ కూడా హాస్టల్లో వేసేయడం. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఊటీ వెళ్తామండి, లేకపోతే కొడైకెనాల్ వెళ్తామండి, లేకపోతే కాంచీపురం వెళ్తామండి అని ఇలాగా ఎక్స్కర్షన్ ప్రపోజల్స్ అన్నీ కూడా వేసుకోవడం అనేటటువంటివి ఈ నెలలో జరుగుతాయి ఈ పంచానన గ్రహయోగంలో. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏమిటంటే చక్కగా యాత్రలకు తీసుకువెళ్తారు, అందరితో కలిసి యాత్రలకు వెళ్తారు. అక్కడ ఈ వృశ్చిక రాశి మెంటాలిటీ ఏంటంటే కొంచెం ఎస్కేపింగ్ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి అక్కడ మిమ్మల్ని యాత్రలో వదిలేసి ఇతరులందరినీ కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళ కూడా వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే
రకరకాల వ్యాపారాలు, కిరాణా షాప్ వ్యాపారాలు, కూరగాయల వ్యాపారాలు, అపరాలు అంటే మినుములు, ధాన్యాలు, ఇవన్నీ కూడా నల్ల నువ్వులు, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు చక్కటి వ్యాపారం పైకి వస్తారు. రైతుల పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారికి ఏం చేయాలంటే, అర్ధాష్టమ శని, పంచమ రాహు జరుగుతున్నాడు కాబట్టి రాహుజపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి గుళ్ళో కానీ ఇంట్లో కానీ మీరు దానం చేయొచ్చు. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం, అలాగే చక్కగా మీకు ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమం చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ అక్టోబర్ 20 ఈ పంచానుగ్రహ యోగం వల్ల. శుభమస్తు.